హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇల్లు మన వంట. ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా చేయాలో చూపించబోతున్నా. దానికోసం మనం ముందు కుక్కర్ గిన్నెలో 1 కప్ కందిపప్పును తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నెక్స్ట్ దాన్ని గ్యాస్ స్టవ్ పైన పెట్టుకొని 3 or 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. నెక్స్ట్ సాంబార్ కోసం కావాల్సిన పదార్థాలు: ములంకాడ, సొరకాయ, క్యారెట్, ఆనియన్, కరివేపాకు, టమాటో, వెల్లుల్లి, బెల్లం, కారం, పసుపు, సాంబార్ పౌడర్, పోపు దినుసులు, సాల్ట్, చింతపండు రసం, ఆయిల్, ఎండుమిర్చి, ఇంగువ. నెక్స్ట్ ప్రాసెస్: గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని వీటిలో క్యారెట్స్ వేసుకోండి. అలానే మీ దగ్గర బెండకాయ కానీ, వంకాయ కానీ, ముల్లంగి కానీ మీ దగ్గర ఏవి ఉంటే అవి వెజిటేబుల్స్ వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ ములంకాడని యాడ్ చేయండి. సొరకాయ, టమాటోస్, లైట్గా ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. వీటన్నింటినీ ఇప్పుడు కలుపుకొని లో ఫ్లేమ్లో 50 మినిట్స్ ఉడకబెట్టుకోండి. 50 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటూ 1 పీస్ తీసుకొని ఉడికింది లేదు చూడండి. 90% ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ మనం వీటిలో పసుపు, కారం 2 టేబుల్ స్పూన్, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నెక్స్ట్ వీటన్నింటినీ కలుపుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడకనివ్వండి. నెక్స్ట్ తీసి చూడండి. ఇప్పుడు బాగా బాయిల్ అయిందిగా. వీటన్నింటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు వీటిలో చింతపండు రసమును యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ కలుపుకొని 2 మినిట్స్ పైన మూత పెట్టుకొని బాయిల్ చేయండి. నెక్స్ట్ మూత తీసి చూడండి. మీ పులుపును బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చూడండి, సరిపోతే వేసుకోండి. నెక్స్ట్ వీటిలో ఫస్ట్ ఉడకబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిలో కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీటిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ వీటిని సైడ్కి పెట్టుకొని వీటి కోసం మనం తాలింపును పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలో వెల్లుల్లిని వేసుకోండి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కరివేపాకును సాంబార్లో కొద్దిగా, నెక్స్ట్ తాలింపులో కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి.
ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. నెక్స్ట్ ఇంగువ, నెక్స్ట్ వీటిలో ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకొని కలపండి. నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసి ఈ తాలింపుని సాంబార్లో వేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి సాంబారు. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.